సో నిన్ను కొడితే పర్వాలేదా? రాంగ్, ఫాల్స్ అక్యుజేషన్. ఓకే, అది నువ్వు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నావు. రోడ్డు నీ బాబుది కాదుగా, నీ ప్రకారం నిన్ను నీ ఇంట్లోకి వచ్చి కొడితేనే తప్పు. అసలు కొట్టుడు అనేది మాటనే తప్పు అంటున్నా, ఆ పదమే వాడొద్దు అంటున్నా. నేను మాట్లాడు గురించే చర్చ. నువ్వు కొట్టుడు అనేది అసలు ఆ మాట అంటే నేను తంతనే పట్టుకొని కొట్టుడు అనే దాన్నే నువ్వు యూఆర్ డైవర్టింగ్ ద టాపిక్. నో, ఓన్లీ మాటల గురించే మాట్లాడు. కొట్టుడు మాట్లాడుతున్నావు అంటే నీకు కొట్టాలనే ఇంటెన్షన్ ఉంది, లేదంటే నువ్వు చర్చ చేయాలని నీకు లేదు, టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం. తలకాయ తీసుకొని మోర్లే పెట్టుకో, నీకు చర్చ చేయరాకపోతే. అర్థమైందా? రావులే. అప్పుడు నేనేమన్నా వానికి కామ్రేడ్ క్రిష్ తెజావత్ అనేటువంటి, అరే హౌలే, మాటకు చేతకు తేడా లేదారా వేస్ట్ ఫెల్లో, మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది, కొట్టుకునే స్వేచ్ఛ లేదు, దిమాక్ వాడు కామెంట్ చేసే ముందు అని నేను కొట్టిన వాడిని, టైప్ చేసిన వానికి. ఆడేమంటాడు కామ్రేడ్ క్రిష్ తెజావత్, అది నాకేమంటాడు, అది కాదురా పిచ్చోడా, మాట్లాడే స్వేచ్ఛ ఉందని రోడ్డున పోయే అమ్మాయిని ఏదైనా అనేయొచ్చు అనుకుంటున్నావా? రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది అని నైతిక విలువలు మర్చిపోకూడదురా రాజ్. ప్రతిదానికి ఒక థిన్ లైన్ ఉంటది. రోడ్డు మీద పోయే చాలా పెద్దగా రాశాడు. రోడ్డు మీద పోయే ఫస్ట్ అయితే వాడిని ఏమన్నాడు, పిచ్చోడా మాట్లాడే స్వేచ్ఛ ఉందని. మాట్లాడే స్వేచ్ఛ ఉంటదిరా, అవును. ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అది రీల్ చేస్తున్నది, ఇంకోటి అది సినిమా హీరోయిన్ వచ్చి ఆడ రోడ్డు మీద డాన్స్ చేస్తుంది. లక్షల మంది, వేల మంది ఉంటారు. అలా ఎవరికో ఏదో అనిపిస్తే చేస్తారు. ఎంతమంది కంట్రోల్ చేస్తావురా? ఎందుకు చేయాలరా? ఆమె ఆస్తి గుంజుకుంటలేరు వాళ్ళు. ఓకే, ఆమె బెడ్రూమ్లోకి పోతలేరు, వాళ్ళ ఇంట్లోకి పోతలేరు, ఆమెను ఫిజికల్ గేమ్ చేస్తలేరు. ఆమె రోడ్డు మీద కనిపించింది, అలా కనిపించింది అలా అంటే దాన్ని కూడా కంట్రోల్ చేస్తావా? అంటే ఇప్పుడు నీ శరీరానికి నీకు బట్టలు వేసుకోవడానికి స్వేచ్ఛ ఉన్నప్పుడు వాని నాలుకకు వానికి స్వేచ్ఛ లేదా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? పబ్లిక్ ప్లేస్లోనే వస్తేనే కదా మాట్లాడుతున్నాం, ప్రైవేట్ ప్లేస్లోకి పోయి మాట్లాడతలేం కదా. ఎట్లా కొంచెం ఆలోచించు, గుండె మీద చేయి వేసుకొని నువ్వు మాట్లాడుతుంది కరెక్టా లేదా అని నువ్వు ఆలోచించుకో. ఆమె శరీరాన్ని మొత్తానికి ఆమె స్వేచ్ఛ ఉంటుందా? వీని నాలుక ఒక్కొక్కదానికి స్వేచ్ఛ లేదా? వీనికి ఈయన శరీర భాగం తీసుకొని ఆమె మీద పెడతలేడు కదా. ఈమె నాలుక తీసుకొని ఆమె మీద పెడతలేడు కదా. వీని నాలుక వీని దగ్గరనే ఉంది కదా. సిగ్గులేదు నా కొడుక. అది ఒక రోడ్డు మీద పోయే అమ్మాయిని చూసి ఫీలింగ్స్ రావడం కామన్, కానీ అది నువ్వు ఎంతవరకు కంట్రోల్లో ఉన్నావు అనేది పాయింట్. ఎందుకు ఉండాలిరా? ఎందుకు ఉండాలి? ప్రకృతి ధర్మం అది. ఓకే, ఆడ మగ మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. ఆడ మధ్యలో ఉంటే అది ఒక ప్రకృతికి విరుద్ధం, మగ మధ్యలో ఉంటే అది ప్రకృతికి విరుద్ధం. ఆడ మగ మధ్యలో వస్తే అదేం తప్పు కాదే. వచ్చినంత మాత్రాన వాడు పోయి చేస్తలేడు కదా, రాకపోతే తప్పు. ఎందుకంటే సృష్టి విరుద్ధం. ఆడ మగ మధ్యలో ఫీలింగ్స్ వస్తే అదేం తప్పు కాదు, అది న్యాచురల్, అది సృష్టి ధర్మం. సృష్టి అట్లనే అయింది. మీ అమ్మ నాన్న చేసుకోకపోతేనే పుట్టినావరా నువ్వు? సో కాబట్టి ఆడ మగ మధ్యలో ఫీలింగ్స్ రావాలా లేదని మన చేతికి లేదు కదా కంట్రోల్. అది సృష్టి ధర్మం కదా. వస్తే రాని, ఆ తప్పేముంది? వచ్చినంత మాత్రం ఒకటి చేయడు కదా. వాళ్ళకిద్దరికి నచ్చితేనే చేస్తారు కదా. ఒకరికి నచ్చి ఒకరికి నచ్చకపోతే చేయలేరు కదా. అది రేపు అవుతుంది కదా, బలవంతం అవుతుంది కదా. ఫీలింగ్స్ రావడం కూడా తప్ప? అది నా చేయలే లేదు కదా, అది నా కంట్రోల్ లేదు కదా. నా కొడుకు. అమ్మాయిలకు రావా ఫీలింగ్స్? ఓన్లీ మొగళ్ళకి వస్తాయా? వాడు కండలు ఉండి చిన్న చిన్న వేసుకొని మంచిగా ఫిజికల్గా ఉండి చూడడానికి అందంగా ఉంటే ఆడవాళ్ళకి రావా ఫీలింగ్స్? తప్ప అది? ఏం మాట్లాడతాడో వేస్ట్ నా కొడుకు. అదేదో తప్పు అన్నట్టు చూపెడతారు. అది ఏం తప్పు కాదురా అయ్యా. అట్లా చేసుకోకపోతే మనమే కాదు, ప్రతి జీవి చేసుకుంటుంది భూమి మీద. అట్లా చేసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ ఉండనే ఉండదు. ఉంటుందా నెక్స్ట్ జనరేషన్? భూమి మీద జీవులు ఉంటాయా? అది ఎట్లా తప్పు అవుతుంది? దాన్ని ఒక చెడు దానిలాగా ఎందుకు చూడాలి? వాడు బుగ్గుల మీద వాడు ఎందుకు పెట్టిండ్రా? బట్టలు లేకుండా ఆడామగని. అది చూసైనా వీళ్ళకి ఫీడింగ్ వచ్చి చేస్తారేమో, పిల్లలకి అంటారేమో అని పెట్టిండాడు. ఎందుకని? వెనకడ యుద్ధాలు చేసుకుని మస్తు మంది చచ్చిపోయేటోళ్ళు. నెక్స్ట్ వానికి యుద్ధం చేయడానికి జనాభా కావాలి, రాజ్యంలో జనాభా కావాలని అది చూస్తే ఫీలింగ్స్ వచ్చి చేసుకుంటారేమో అని పెట్టిండాడు, గుర్తు చేస్తుండాడు. పో ఆడ పోయి ఖజురాహో టెంపుల్, కోనార్క టెంపుల్ పోయి చూడు, అన్ని అవే ఉంటాయి. సో రోడ్ మీద పోయే అమ్మాయిని చూసి ఫీలింగ్స్ రావడం కామన్, కానీ అది నువ్వు ఎంతవరకు కంట్రోల్లో ఉన్నావు అనేది పాయింట్. ఏం కంట్రోల్? ఆమెను పోయి ఫిజికల్గా బలవంతం చేయనంత వరకు.
కంట్రోల్ ఉన్నట్టే లెక్క. డైరెక్ట్ ఫిజికల్గా పోయి ఏమైనా చేస్తేనే వాడు కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినట్టు, వాళ్ళ అనుమతి లేకుండా. వాళ్ళిద్దరు అనుమతితో ఇష్టంతో చేస్తే అది కూడా తప్పు కాదు. సో కాబట్టి వాడు ఫిజికల్గా ఆమెను టచ్ చేయనంత వరకు కంట్రోల్ ఉన్నట్టే వాడు. పిచ్చి నా కొడుకు. నీలో నువ్వే కత్తిలా ఉంది అమ్మాయి అనుకుంటే పర్లేదు, నీ పక్కనోడితో చెప్పుకుంటే పర్లేదు, అదే ఆ అమ్మాయితో చెప్పినా పర్లేదు. ఆ అమ్మాయికి పర్వాలేకపోతే అంతకు మించి వాగితే వర్బల్ అబ్యూజ్ అవుతుంది, తాకితే ఫిజికల్ అబ్యూజ్ అవుతుంది, ఇంకా లిమిట్ దాటితే అటెంప్ట్ టు రేప్ అవుతుంది. ఓకే, ఫిజికల్ అనేది నువ్వు మాట్లాడకరా అయ్యా. ఫిజికల్ అనేది నేను ఆల్రెడీ చెప్పేసిన. ఓకే, ఫిజికల్ గురించి ఇక్కడ చర్చనే వద్దు దయచేసి. ఓకే, ఫిజికల్ గా అన్నప్పుడు అది వేరే లెక్క, ఇద్దరికి ఇష్టంతో చేసేదే కరెక్ట్. మిగతాది ఫిజికల్ గా ఏం చేసినా తప్పే. అది ఆడదాన్నే కాదు, ఆడది మగోడిని కూడా వాని అనుమతి లేకుండా టచ్ చేసినా వాడు కూడా కేసు పెట్టవచ్చు. రేప్ అంటే ఓన్లీ అలా పెట్టి తీసేదే కాదు, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ శరీరాన్ని టచ్ చేస్తే, అది ఆడదైనా మగోడైనా, అవన్నీ బలవంతం కిందనే వస్తాయి. బలవంతం అంటే ఏంది? ఇష్టం లేకుండా చేయడం. ఓకే, సింపుల్. దానికి లోపల పెట్టి తీస్తేనే కార్యక్రమం అనుకోవడం పొరపాటు. వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ శరీరాన్ని నువ్వు టచ్ చేస్తే నేరమే, అది ఆడదైనా మగోడైనా. ఓకే, కాబట్టి ఫిజికల్ టచ్ గురించి మనం చర్చ వద్దు. ఇది నేను ఫిజికల్ దాని గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఫస్ట్ డిస్క్లైమర్ నేను చెప్పిన. ఫిజికల్ దాని గురించి మనం తప్పు అని నేను 1,00,000 సార్లు చెప్తున్నా. దాని గురించి నేనే చెప్పినాక ఇక చర్చ ఎందుకుంటుంది? సో ఫిజికల్ గురించి వద్దు. మాటలు, వర్బల్ అంటే మాటలు, నోటితో చెప్పేది. ఓకే, మాటలకి నాకు అనే స్వేచ్ఛ ఉంది. నేను అన్న కామెంట్ నచ్చకపోతే నీకు కౌంటర్గా నీకు ఆ అమ్మాయికి కూడా కామెంట్ చేసేది ఉంది. పోరా వేస్ట్ ఫెల్ అనొచ్చు, లేకపోతే అవును రా నేను గిట్లనే చెప్పుకొని తిరుగుతా అనొచ్చు. షీ హ్యాస్ ద ఫ్రీడమ్. కానీ వీడు మాటనే మాట్లాడొద్దు, ఆ మాత్రం కూడా స్వేచ్ఛ ఉండొద్దు. చూపెట్టరా, ఏ చట్టంలో ఉందో చూపెట్టరా, దండం పెడతా. షో మీ విచ్ యాక్ట్ under the Constitution of India or Constitution of any democratic country. Show me where it is. Very common వాడతారు ఎఫ్ వర్డ్ అమెరికాలో. ఒక్కటే గుర్తుపెట్టుకో, మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది ప్రజాస్వామికంగా ఉన్నటువంటి రాజ్యాంగాలు. కొట్టుకునే స్వేచ్ఛ ఇయ్యలే, ఆర్థిక నేరం చేసే స్వేచ్ఛ ఇయ్యలే, మాట్లాడుకునే స్వేచ్ఛ వచ్చింది. ఆ మాట్లాడుకునే స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవరికి లేదు. నేను మాట్లాడింది నచ్చకపోతే నీకు కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కౌంటర్ ఇవ్వచ్చు. కానీ నా నోరే కట్టేస్తా అంటే తోలుదిస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే వాడి మీద స్కామ్లను బురదలే స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఇది స్కామ్ కాదని వాడిని చెప్పుకునే స్వేచ్ఛ ఉండదు రాయ్యా. వాడి మీద అబద్ధాలు ఫేక్ ప్రచారం చేయడానికి ఉంటుంది. వాడు పొద్దుగాలు వేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ పప్పు అన్న నీకు అనే హక్కు ఉంటుంది, కానీ నువ్వు అమ్మ కడుపులకి వెళ్ళి రాలేదంటే అది కాదు అని చెప్పే హక్కు లేదు రావానికి. ఇదేమి మనువాదం రా, ఇదేమి అధర్మం రా, ఇదేం అబ్యూస్ రా? నో, వీ డోంట్ యాక్సెప్ట్. తెజావత్, నీ గుండె మీద చేసుకుని మాట్లాడుతుంది తప్ప రైట్ అనేది. ఎవరి స్వేచ్ఛని నేనేం కొట్టినానికి ఎవరి స్వేచ్ఛను ఎవరికి తీసేసే హక్కు లేదు. నచ్చకపోతే తల తిప్పుకో, పట్టించుకోకు, సింపుల్. ఎందుకన్నా ఆ పోరి అన్నది కాబట్టి నేను అన్నా. ఓకే, ఎందుకంటే ఆ పోరికి అర్థం కాలేదు, దాని భాషలో మాట్లాడాలని. ఓకే, సో బట్ నా ఇంటెన్షన్ కూడా అదే. ఓకే, మాటల వరకు అయితే ఏం తప్పు కాదు, సింపుల్. కామ్రేడ్ క్రిష్ తెజావత్ ఏమంటున్నాడు? ఎవరి స్వేచ్ఛ వాడిది అంటే నేరం చేసే వాడిది కూడా స్వేచ్ఛనే అవుతుంది. మరి అరే నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు? నేరమేరా. భౌతికంగా దాడులు చేస్తే నేరం, ఆర్థికంగా నీ యొక్క సంపద కానీ, నీ యొక్క బ్యాంకుల డబ్బులు కానీ, ఇంకోటి కానీ మోసం చేసి కానీ ఏదో రకంగా నీ ఆర్థికంగా నీకు నష్టం చేస్తే నేరం. మాట్లాడితే నేరం ఎట్లయితుందిరా? వాడు ఇంతసేపు టాపిక్ డైవర్ట్ చేస్తాడు, మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఓన్లీ మాట వరకే స్టిక్ అయి ఉన్నా. వాడు ఫిజికల్ అంటుండు, నేరం అన్ని డైవర్ట్ చేస్తుంటాడు. నీ ఇజ్జత్ నువ్వు తీసుకుంటున్నావు. కామ్రేడ్ క్రిష్ తెజావత్ అనేటోడా థింక్. నేనేం కొట్టినానికి నేరం అంటే భౌతిక దాడులు నేరం, ఆర్థిక నేరం అలా ఉంటాయి. మాట్లాడడం నేరం కాదు, వేస్ట్ ఫెల్లో యూజ్ బ్రెయిన్ అని నేను కొట్టిన. వాడేం కొట్టిండు? ఎవడి స్వేచ్ఛ వాడిది అన్నావు కాబట్టి నేరం చేసే వాడిది కూడా స్వేచ్ఛనే అంటున్నా. నేరం ఎందుకు వచ్చిందిరా? నువ్వు నేరం అని అన్నప్పుడే అది స్వేచ్ఛ ఎట్లయితుంది? అది నేరం అవుతుంది. నేను అంటున్న స్వేచ్ఛ మాట్లాడు వరకే, కామెంట్ పెట్టడు వరకే. నేరం అని అన్నప్పుడే అది ఇక స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ ఎక్కడ అది నేరం అవుతుంది. నేరంకి స్వేచ్ఛ ఎందుకని లింక్ పెడుతున్నావు నేరానికి స్వేచ్ఛకి? వాడు ఏం మాట్లాడుతుండో వానికి తెలుస్తలేదు. హీఈస్ అనేబుల్ టు యూజ్ హిస్ బ్రెయిన్. యూజ్ బ్రెయిన్ ప్లీజ్.
నువ్వు నేరము అని ఏ రోజు ఎప్పుడైతే మాట అన్నావో అప్పుడు ఇక స్వేచ్ఛ ఎందుకు వస్తుంది? అది నేరం అవుతుంది. నేరానికి శిక్షలు ఉంటాయి. నేను మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కామెంట్ పెట్టే స్వేచ్ఛ ఉంది అన్నా. నేరానికి డెఫినేషన్ వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని టచ్ చేసినా, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టినా అది నేరం కింద అవుతుంది. నేరం అన్నాకనే స్వేచ్ఛ, నేరానికి స్వేచ్ఛ ఉండదు, నేరానికి శిక్ష ఉంటుంది. కాబట్టి యూఆర్ అన్నెసరీ లింకింగ్ నేరానికి స్వేచ్ఛ. నువ్వు అంటే యూ డోంట్ నో హౌ టు, నీకు చర్చ పెట్టడం వస్తలేదు. యూఆర్ అనేబుల్ టు థింక్, ఏమంటే కరెక్ట్గా థింక్ చేయలేకపోతున్నావు. నేరం అంటే ఏంది, ఫిజికల్ టచ్ అంటే ఏంది, యూఆర్ అనేబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దోస్ టూ. అవన్నిటి మధ్యలో ఉన్న తేడాన్ని గమనించలేకపోతున్నావు, అన్నిటి మిక్స్ చేస్తున్నావు. అంటే యూఆర్ నాట్ ఫిట్ ఫర్ డిస్కషన్. నీకు చర్చ చేయడం వస్తలేదు నీకు, ఎందుకంటే నీకు క్లారిటీ లేదు. దేన్ని అంటారో నీకు క్లారిటీ లేదు, అందుకని నువ్వు చర్చ చేయలేకపోతున్నావు. లేదు అంటే కావాలని చర్చను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. రెండిట్లో ఏదో ఒకటి చేస్తున్నావు.